ఫ్రెండ్స్. జస్టిస్ విక్రమ్నాథ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ మధ్య ఒక మీటింగ్లో మాట్లాడుతూ మన వివిధ కోర్టులలో దేశంలో 2.33 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, జిల్లా కోర్ట్స్ కావచ్చు. ఇందులో చాలా పురాతనమైన కేసులన్నీ ఆస్తి హక్కు, ప్రాపర్టీ రిలేటెడ్. వీటిని ఈ కోర్టు ద్వారా పరిష్కరించాలంటే ఇంకా 50 ఏళ్ళైనా కూడా ఇప్పుడు ఇదే వాయిదా. అలాంటి సందర్భాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మనకు ఈ మధ్యవర్తి పరిష్కారం ఈ ఆర్బిట్రేషన్ ద్వారా మనకు పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు కాలము, తర్వాత ధనము, తర్వాత త్వరగా ఫలితం రావటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కేసు వేసిన తాత కేసు వేస్తే మనవడు కాదు, ముని మనవడు దగ్గర ఈ జడ్జిమెంట్ వస్తే దాన్ని అనుభవించేది ఎవరు? ఈ మధ్యకాలంలో జరిగిన కోర్టు ఖర్చు ఇవన్నీ లెక్కేస్తే అసలు ఆ వ్యాజ్యం అనేది అర్థం లేని పరిస్థితి. అందువల్ల ఈ కక్షదారులు ఇలాంటి కేసెస్లో దే కెన్ గో ఫర్ ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటామని అంటే ఇరు వర్గాలకు మేలు జరుగుద్ది అనేది మనకు చాలామంది మేధావుల అభిప్రాయం. సో మన జస్టిస్ ఆయన కూడా ఆల్మోస్ట్ విక్రమ్నాథ్ ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వెలిపించారు. థ్యాంక్ యూ.